సూర్య హై స్కూల్ 24వ వార్షికోత్సవం టౌన్ హాల్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నిషితారెడ్డి, పెన్న రచయితుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మోపూరు పెంచల నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ షంషుద్దీన్ మాట్లాడుతూ ఈ 24 ఏండ్ల ప్రయాణంలో ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఈ స్కూల్ నుండి తయారయ్యారని అన్నారు. అలాగే డాక్టర్ నిషితారెడ్డి మాట్లాడుతూ పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లోనే గడుపుతారు కాబట్టి తల్లిదండ్రులతో పాటు టీచర్లు కూడా ఆదర్శంగా ఉండాలని అన్నారు. మోపూరు పెంచాల నరసింహ మాట్లాడుతూ మాతృభాష మీద పట్టు కోల్పోకుండా పుస్తక పఠనం అలవాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పేరెంట్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు స్కూల్ కరెస్పాండెంట్ షంషుద్దీన్, హెడ్ మిస్ట్రెస్ వాహిదా బహుమతులు అందజేశారు. చాలా సంతోషం. ఈరోజు 24వ వార్షికోత్సవం టౌన్ హాల్లో చాలా బాగా జరిగింది. పిల్లలందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి మా స్కూల్ స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతవరకు కార్యక్రమాలన్నీ పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమంలో ఉన్న పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టీచర్. సో మనం ఇంట్లో అంటే ఎక్కువ స్కూల్లోనే ఉంటాం. చిన్నప్పుడు స్కూల్ టీచర్స్ని అస్సలు ఇప్పటి వరకు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఒక డాక్టర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైనా కూడా వాళ్ళు అయ్యారంటే దానికి బేస్ ఫౌండేషన్ స్కూల్. సార్ చెప్పారు ఇప్పుడు పెద్ద పెద్ద చదువులని. సో వాటి వెనకాల టీచర్స్ కష్టం చాలా ఉంటుంది. సో టీచర్స్ అనేది ఒక క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ వరకే పర్మిటెడ్ కాదు. సో వాళ్ళ యొక్క వాల్యూస్, మారల్స్ ఇవన్నీ మనం ఏదైతే ఈసారి ఎవరు చెప్పకూడదు. థ్యాంక్ యూ.